నాకు పెద్ద భాగ్యం ఏంటంటే సామవేద బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. షణ్ముఖ శర్మ గారు అంటేనే 6 ముఖాలు అని అందరికీ తెలుసు. 6 ముఖాలు కూడా 6 శాస్త్రాలు, 4 వేదాలు ఉపసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. బ్రహ్మకే శోభనమైనటువంటి బ్రహ్మ అంటే వేద రహస్యాలు అన్నీ తెలిసినటువంటి వాడిని షణ్ముఖుడు అంటారు. ఆయన ఇక్కడ కేవలం పురాణ ప్రసంగమే కాకుండా వేద రహస్యాలని చాలా అతి సూక్ష్మమైన రహస్యాలు కూడా వారు చాలా మనకి విశేషంగా అందిస్తూ ఉంటుంటారు. మా గురువు గారు అయినటువంటి సన్నిధానం లక్ష్మీనారాయణ గారు ఎప్పుడు అంటుండేవారు, నేను హైదరాబాదు భాగ్యనగరంలో 2 చూశానయ్యా, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఒకరు, ఇంకోరు రామచంద్రుడు పుల్లెల రామచంద్రుడు గారు. వీళ్ళిద్దరూ 2 కన్నులుగా ఉన్నారు ఇక్కడ. వాళ్ళు కనుక ఒక్కసారి వేద భాష్యాలు చూస్తే దాంట్లో అనేక రహస్యాలు అని వారు నోటముడే చెప్పడం విన్నాను. ఇంకా ఒక్కసారి కనుక చూస్తే ఇంకా వారికి ఆ జ్ఞానం ఇంకా ఎక్కువ ఉంటుంది అని పాపం ఆయన వీరికి చెప్పాలని ఎంతో తాపత్రయ మనసులో వినిపిస్తుండేవారు. ఎందుకంటే నేను వీరి ప్రసంగం కూచిపట్ల రామేశ్వర శాస్త్రి గారు హరిద్వారంలో చేశారు. అప్పుడు నేను శాంతం విన్నాను. అదొక అదృష్టం కలిగింది. అతను మా బామర్ది అవ్వడం చేత వస్తే కానీ వీలేదన్నాడు. సరే అదొకటి. అప్పుడు మీరు ప్రవచనం అంతా అంటే 2 రోజులు ఉంటున్నాను. కురుక్షేత్రంలో మాత్రం అక్కడ అన్ని రోజులు ఉన్నాను. అప్పుడు వీరి ప్రసంగం చక్కగా వినడం జరిగింది. దాంట్లో మనకి ఎక్కువ టైం ఇవ్వలేదు. ఎందుకంటే టైం చాలా ప్రాధాన్యం కాబట్టి చిన్న ముక్క చెబుతాను. అక్కడ పాండవులకి వీళ్ళంతా ధర్మరాజు ఎప్పుడైతే ఇక్కడి నుంచి వెళ్ళాడో ఆయనతో పాటు ఈ వేద పండితులు, యజ్ఞాలు చేసిన వాళ్ళు, యోగులు వీళ్ళందరూ కూడా ఆయనతో పాటు వెళ్ళిపోయినారు. ఇదేంటి మీరంతా మాతో వస్తే మాకే అక్కడ ఏమీ ఉండదు, మీరు ఇట వచ్చారేంటంటే మేము ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటామండి, మాకు అక్కడ ఆ నగరాలు మాకు అనవసరం అన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా మరి భోజనం పెట్టాలంటే ఎట్లాగూ అని ఎటువంటి ఒక సంశయం వస్తే అప్పుడు అతిథిని ప్రార్థించి సూర్యుడిని ప్రార్థించి ఇది చేస్తారు. అట్లాగే అక్కడ సూర్యుడిని ప్రార్థించి ఆయన ఇది ఇస్తాడు. అది ఇక్కడేమో శ్రౌతంలో ఏముందంటే దీనికి ఒక రహస్యం ఉంది. యజ్ఞం చేసే ముందు ప్రాయిణీయ ఇష్టి అని ఒకటి చేస్తారు, చివరిలో ఉదయనీయ ఇష్టి అని చేస్తారు. దాంతో పరిసమాప్తి అవుతుంది. మధ్యలో చాలా కార్యక్రమాలు, ముఖ్య కార్యక్రమాలన్నీ వస్తాయి. ఈ ప్రాయిణీయస్ట్లో ఏదైతే ఏ కుండతో చెరువు చేస్తారో అంటే అన్నం వండి హోమం చేస్తారో అదే కుండలో ఒక మెతుకు దాంట్లో అట్టు పెడతారు. ఒక మెతుకు 2 మెతుకులు అట్టు పెడతారు. ఎందుకంటే దాంతోనే మళ్ళీ అది తీయకుండా మళ్ళీ ఉదయనిష్టలో చెరువు చేయాలి, మళ్ళీ దాంతోనే నిర్వహణ చేసి. ఎందుకంటే అది సాంతత్యం వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే యజ్ఞం చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము యజ్ఞంలో ఇతను చేసేటప్పుడు ఏమీ లేదు, ఇంత వైభోగంగా ఇంత అన్నదానం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అంటే ఈ మహిమ చేత చేస్తారు. ఆ తర్వాత అతిథి యాగం, ఆ ఇష్టికి ప్రాయణ ఇష్టికి అతిథి దేవత, ఉదయన ఇష్టికి కూడా అతిథి దేవత. ఇక్కడ ఈ అనుగ్రహం ఇక్కడ సూర్యుడు ఇస్తాడు, అక్కడ అతిథి దేవత ఆదిత్యుడు. ఆ విధమైనటువంటి ఆ రహస్యాలన్నీ కూడా వారికి చాలా బాగా తెలుసు. అదే కాకుండా పురాణం అనేది వేదంలో ఉండేటువంటి ఏ సూక్ష్మ ఇవి ఉంటాయో అంత వేదం ఎట్లా ఉంటుందంటే సూత్రప్రాయంగా ఉంటుంది. దాన్ని బాగా వివరించేది, సంపూర్ణంగా బులకెక్కించేది ఏదంటే పురాణములే.
వేదం బాగా అర్థం చేసుకోవాలంటే పురాణములు 18 పురాణములు 18 సార్లు చదివినా కూడా చాలదు అన్నారు. మా కందాళి రామానుజాచార్యులు వారు అంటారు, ప్రిన్సిపల్ గారు. ఆయన 9 సార్లు 18 పురాణాలు చదివాట. 21 డిక్షనరీలు ఉంటే అవన్నీ కూడా చదివాట. చదివిన కొద్దీ ఇంకా మాధుర్యం పెరుగుతోంది అని అంటుండేవారు. అట్లాగే మన సామెత షణ్ముఖ శర్మ గారు వారి యొక్క అందులో మీకు ఎంత పాములైనా సరే వాడికి చేతిలో అరటిపండు పెట్టి ఒలిచిపెట్టినట్టుగా అంత దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ హృదయానికి హత్తుకుండేటట్టుగా ఆ వేద రహస్యాన్ని చెప్పగల సామర్థ్యం వారికి ఒక్కరికే ఉన్నది. ఇది మనం ఎంత గర్వించదగినటువంటి సన్మానం. తర్వాత వారికి వారికి వేదం అంటే ఇంత అంతా ప్రియం కాదు, కాస్త కోస్తే ప్రియం కాదు. అనేక చోట్లలో ఆయన వేదములకి మనకి తెలియకుండా బోర్డు అయినా ఎవరితో చెప్పరు. అక్కడ వచ్చి ఆయన డబ్బు గుప్తంగా ఇచ్చిపోతుంటుంటారు. అటువంటి మహర్షి అయిన సామాన్యం కాదు. మరి మనం చక్కగా ఒక్క పనస, ఎందుకంటే ఎక్కువ టైం ఇవ్వలేదు కాబట్టి, ఇందాక శ్రీకాళహస్తి అనేటటువంటి దీంట్లో ఒక చెప్తాడు. ఆ సాలిపురుగు మొత్తం విశ్వమంతా భావన చేసుకుని, పరమేశ్వరుని భావన చేసుకుని, ఆ గుళ్ళని భావన చేసుకుని, అవి చూసినంత ఇదంతా చూసుకుని దాని యొక్క సూత్రంతో అది కట్టుకోవడం, మళ్ళీ దానికి ఎప్పుడు ఇది వస్తే మళ్ళీ అదే తీసుకుని మళ్ళీ ఇస్తుంటుంటుంది. అటువంటి శక్తి దానికి ఉన్నది. అదే ఇందాక చక్కగా ఆయన పరమాత్మ భావంగా చేసేంత చేశారన్నారు. అంటే సర్పం అంటే అవి వాటికి ఏం తెలియదు కదా అనుకుంటాం, కానీ వాటికి తెలియకపోవడం ఏమి ఉండదు. వాటికి చాలా లెక్కలు తెలుసు. ఎక్కడో ఆకాశంలో ఉండేటువంటి ఇది గర్దకి వేగంగా వెడుతున్నటువంటి పాము దాన్ని పట్టుకోవటానికి అక్కడి నుంచి లెక్కలు వేసేసి కరెక్ట్గా అది వెళ్ళే దిక్సూచిలో దాని మీద పట్టుకుంటుంది. అంటే దానికి ఎంత లెక్క తెలుసు, ఎంతే తెలుసు. ఆ విధంగా వాటికి జ్ఞానం లేదు అనుకోవడం శుద్ధ పొరపాటు. కాబట్టి అన్నింటిలో కూడా జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని అందరూ కూడా మనం అన్నింటిలో నుంచి పొందవాలని మనకి శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పాడు. అందువల్లే ఆయన అందరి దగ్గర కూడా అందరి విజ్ఞానం ఆయన మనకి ప్రసాదించాడు కాబట్టి, తీసుకుని మనకు ప్రసాదించాడు కాబట్టి ఆయన జగద్గురు అయ్యాడు. ఆయన జగద్గురు ఆయన దాటుకోలే. జగత్తే మొత్తానికి నువ్వు గురువు అని ఆయన ఇది చేసింది. ఆ విధమైనటువంటి మన షణ్ముఖ శర్మ గారు వారు న్యాయంగా ఇదే కాకుండా ఇంకా లౌకిక జీవితంలో ఉంటే ఆయన ఈ వాటికి కొన్ని కోట్లు సంపాదించేవారు. కానీ వాళ్ళ నాన్నగారి యొక్క ఆదేశంతో ఈ పురాణములే దీని మీదే దాన్ని శ్రద్ధ పెట్టి మన కోట్ల జన్మల నుంచి వచ్చేటువంటి సంపదని మనకి చాలా తేలిగ్గా మనందరికీ పంచుతున్నారు. ఋషిపీఠం అని పెట్టి మనకి పూర్వులు ఎంత చేశారు, ఎంత కష్టపడ్డారు, దీనికోసం ఎంత శ్రమ చేశారు, ఈ వేద శాస్త్రాలను ఎంత ఇది చేశారు, దీంతో ఎంత ముక్తి పొందారు, ఇవన్నీ కూడా మనకి చాలా చక్కగా చేతిలో పెట్టినట్టుగా పెట్టి మనందరినీ ఆధ్యాత్మిక భావన యందు తీసుకెడుతున్నారు. అటువంటి జగద్గురువు ఈయన. ఆ జగద్గురువు యొక్క సన్నిధానంలో కాసేపు వేదం పఠించి కాస్త దీంట్లో కూడా ఒకటి ఉంది. అసతో ధమనో సృజ్యత మనః ప్రజాపతిమసృజత ప్రజాపతి ప్రజా అసృజత తద్వా ఇదం మనస్యేవ పరమం ప్రతిష్ఠితం యద్వా ఇదం కించ తదేతత్సోపస్య సన్నామ బ్రహ్మ వ్యుచ్ఛంత్యస్మై వస్యసి యుచ్ఛతి ప్రజాయతే ప్రజయా పశుభిః పరపరమేష్ఠినో మాప్నోతి. వేద అంటే ఈ సృష్టి ఎట్టెట్ట జరుగుతుందని అదంతా కూడా చాలా సంక్షిప్త వాక్యాలతో ఇచ్చాడు. దీన్ని వివరించాలంటే చాలా మన షణ్ముఖ శర్మ గారు లాంటి వాళ్ళు విచారించాలంటే ఈ 4 వాక్యాలే 11 రోజులైనా పడుతుంది తేలిగ్గా. ఆ విధమైనటువంటి చక్కగా దీంట్లో ఇది మన స్త్రీ అంటే సాలిపురుగు. ఆ సాలిపురుగు చేసే పని కూడా దీంట్లో చెప్పాడు.
ఆ విధమైనటువంటి వర్ణనలు మరి దీంట్లోనే వేదంలోనే దశావతారాలు వస్తాయి. మరి వేదంలో దశావతారాలు రావటం ఏంటి అని అంటే ఇవన్నీ మళ్ళీ యథాతథంగా ఇదివరకు సృష్టిలో ఎట్లా ఉందో అవన్నీ యథాతథంగా వస్తాయి కాబట్టి మళ్ళీ పురాణాల్లో కూడా అవన్నీ యథాతథంగా వస్తుంటాయి. ఒకే మంత్రంలో రామాయణం అంతా వస్తుంది. భద్రో భద్రయా సచ మాన ఆగాత్ ససారంజారో అభ్యేతి పశ్చాత్ సుప్రకేతైర్యుభిరగ్నిర్వితిష్టన్ ఋషద్భర్వర్ణైరభిరామమస్థాత్. ఇది ఋగ్వేదంలో ఉన్నటువంటి ఒక మంత్రం. ఇది అగ్ని గురించి చెప్పే మంత్రం. ఇది రామాయణ పరంగా మొత్తం రామాయణం అంతా దీంట్లో ఉంటుంది. అది చాలా విచిత్రం. ఇట్లా హరిశ్చంద్రోపాఖ్యానం వస్తుంది ఒక చోట. ఆ విధమైనటువంటి అంటే వేదానికి పురాణాలకి ఇది లేదు, అది ఉపబ్రహ్మితం. అది ఎంత బాగా స్టడీ చేస్తే వేదార్థం అంత బాగా చెప్పగలుగుతాడు. ఆ విధమైనటువంటి ఈ ప్రజ్ఞ అంతా కూడా మా గురుగారి యొక్క హృదయంలో ఉండే విషయాన్ని ఇప్పుడు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు ఊరికే ఇది చేయడం కాదు, తర్వాత ఒక్క పరస్ చెప్పేసి చేస్తాం. ఓం మనకి ఘనప్రియంగా కాబట్టి ఘనే చెప్పేస్తాం, ఎక్కువ మంత్రాలతో ఇది చేయం. ఓం విభోరస్యసి విభోర్విభోరసి ప్రవాహణ ప్రవాహణోసి విభోర్విభోరసి ప్రవాహణ విభోరితి ప్రవాహణ ప్రవాహణస్యతి ప్రవాహణో వహ్నిర్వహ్నిః ప్రవాహణస్యతి ప్రవాహణో వహ్నిః వహ్నిర్వహ్నిః ప్రవాహణ ప్రవాహణో వహ్నిరస్యసి వహ్నిః ప్రవాహణ ప్రవాహణో వహ్నిరసి ప్రవాహణేతి ప్రవాహణః యస్యసి వహ్నిర్వహ్నిరసి హవ్యవాహనో హవ్యవాహనోసి వహ్నిర్వహ్నిరసి హవ్యవాహనః హవ్యవాహనస్యసి హవ్యవాహనశ్వాత్రశ్వాత్రో హవ్యవాహనస్యసి హవ్యవాహనశ్వాత్రః హవ్యవాహనశ్వాత్రశ్వాత్రో హవ్యవాహనో హవ్యవాహనశ్వాత్రోస్యసి శ్వాత్రో హవ్యవాహనో హవ్యవాహనశ్వాత్రోసి హవ్యవాహన ఇతి హవ్యవాహనః శ్వాత్రశ్వాత్రోసి ప్రదేదాః ప్రదేదాధిశ్వాత్రశ్వాత్రోసి ప్రదేదాః ప్రచేతా అస్యసి ప్రచేతాస్తుధస్తుధః ప్రచేతా అస్యసి ప్రచేతాస్తుధః స్తుధస్తుధః ప్రచేతాః ప్రచేతాస్తుధస్యసి తుధః ప్రచేతాః ప్రచేతాస్తుధోసి ఇతి ప్రచేతాః దుధస్తుధాసి విశ్వవేద విశ్వవేద అసి దుధస్తుధాసి విశ్వవేద 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 అస్యసి విశ్వవేద ఉషికుషిక్ విశ్వవేద అస్యసి విశ్వవేద ఉషిక్ వేద ఉషికుషిక్ విశ్వవేద విశ్వవేద ఉషికస్య సుషిక్ విశ్వవేద విశ్వవేద ఉషికసి విశ్వవేద ఇతి విశ్వవేద ఉషికస్య సుషికుషికసి కవిః కవిరస్సుషికుషికసి కవిః కవిరస్యసి కవిరంఘారిరంఘారిః కవిరస్యసి కవిరంఘారిః రంఘారిరంఘారిః కవిః కవిరంఘారిరస్యస్యంఘారిః కవిః కవిరంఘారిరసి రంఘారిరస్యస్యంఘారిరంఘారిరసి బంభారిర్బంభారిరస్యంఘారిరంఘారిరసి బంభారిః బంభారిర్బంభారిరస్యసి బంభారిరవస్యురవస్యుర్బంభారిరస్యసి బంభారిరవస్యు బంభారిర్బంభారిరవస్యురస్యస్య వస్యుర్బంభారిర్బంభారిరవస్యురసి వస్యురవస్యురసి దువస్వాన్ దువస్వారస్య వస్యురవస్యురసి దువస్వాన్ దువస్వారస్యసి దువస్వాన్ ఛంధ్యో ఛంధ్యోర్దువస్వారస్య దువస్వాన్ ఛంధ్యో ఛంధ్యో ఛంధ్యోర్దువస్వాన్ దువస్వాన్ ఛంధ్యోరస్య ఛంధ్యోర్దువస్వాన్ దువస్వాన్ ఛంధ్యోరసి ఛంధ్యోరస్యసి ఛంధ్యోరసి మార్గాళీయ మార్గాళీయోసి ఛంధ్యోరసి మార్గాళీయ మార్గాళీయ మార్గాళీయోస్యసి మార్గాళీయ సమ్రాట్ సమ్రాన్
रथिमार्जालेयः सम्राट् मार्जालेयः सम्राट् सम्रान् मार्जालेयः सम्राटस्य सम्रान् मार्जालेयः सम्राटस्य सम्राट् सम्राटस्य कृशानः कृशानुरसि सम्राट् सम्राटस्य कृशानुः कृशानुरस्य कृशानुः परिषद्यः परिषद्यः कृशानुरस्य कृशानुः परिषद्यः परिषद्यः कृशानः कृशानः परिषद्यस्य परिषद्यः कृशानः कृशानः परिषद्यसि कृशानरिति कृशानुः परिषद्यस्य परिषद्यः परिषद्यसि पवमानः पवमानसि परिषद्यः परिषद्यसि पवमानः परिषद्यगिति परि सत्यः पवमानस्य पवमानः प्रदक्मा प्रदक्मा पवमानस्य पवमानः प्रदक्मा पवमानः प्रदक्मा प्रदक्मा पवमानः पवमानः प्रदक्मा सति प्रदक्मा पवमानः पवमानः प्रदक्मा प्रदक्मा अस्यसि प्रदक्मा प्रदक्मा सि नभस्मान् नभस्मानसि प्रदक्मा प्रदक्मा सि नभस्मान् प्रदक्मा नभस्मानस्य सि नभस्मान संवृष्ट संवृष्ट नभस्मानस्य सि नभस्मान संवृष्टः संवृष्ट संवृष्ट नभस्मान नभस्मान संवृष्टस्य संवृष्ट नभस्मान नभस्मान संवृष्टासि संवृष्टस्य संवृष्ट संवृष्टासि हव्यसोदा हव्यसोदास्य संवृष्ट संवृष्टासि हव्यसोदः संवृष्ट इत्यसं मृष्टः हव्यसोदा हव्यसोदा अस्य हव्यसोद अर्धधाम अर्धधाम हव्यसोदा अस्य हव्यसोद अर्धधाम 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 हव्यसोदा हव्यसोद अर्धधाम अस्य श्रुतधाम हव्यसोद हव्यसोद अर्धधाम हव्यसोद इति हव्यसोदः अर्धधामस्य श्रुतधाम अर्धधाम सुवर्ज्योतिः सुवर्ज्योतिरश्रुतधाम अर्धधाम सुवर्ज्योतिः सुवर्ज्योतिरस्य सुवर्ज्योतिर्ब्रह्मज्योतिर्ब्रह्मज्योतिः सुवर्ज्योतिरस्य सुवर्ज्योतिर्ब्रह्मज्योतिः ब्रह्मज्योतिर्ब्रह्मज्योतिः सुवर्ज्योतिः सुवर्ज्योतिर्ब्रह्मज्योतिरस्य ब्रह्मज्योतिः सुवर्ज्योतिः सुवर्ज्योतिर्ब्रह्मज्योतिरसि ज्योतिरिति सुवर्ज्योतिः ब्रह्मज्योतिरस्य ब्रह्मज्योतिर्ब्रह्मज्योतिरसि सुवर्धामा सुवर्धामासि ब्रह्मज्योतिर्ब्रह्मज्योतिरसि सुवर्धामा ब्रह्मज्योतिरिति ब्रह्मज्योतिः सुवर्धामा सुवर्धामास्य सुवर्धामादः सुवर्धामास्य सुवर्धामादः सुवर्धामादः सुवर्धामा सुवर्धामादस्य सुवर्धामा सुवर्धामादोसि सुवर्धामेति सुवर्धामा स्येकपादेकपादस्य हिरहिरसि बुद्धयो बुद्धयोस्य हिरहिरसि बुद्धयः बुद्धयोस्य बुद्धयो रौद्रेण रौद्रेण बुद्धयोस्य बुद्धयो रौद्रेण 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 बुद्धयो बुद्धयो रौद्रेणानि जैन रौद्रेण बुद्धयो बुद्धयो रौद्रेणानि जैन रौद्रेणानि जैन रौद्रेण रौद्रेणानि जैन पाहि पाश्यनि जैन रौद्रेण रौद्रेणानि जैन पाहि जैन पाहि पाश्यनि
ప్రజాభ్యో యోగక్షేమః యత్రైతేన యత్నేన యదంతే విరాట్ని సమ్రాట్ని స్మరాట్ని విశ్వతిః హర బృహస్పతిః దేవాన్ భువనస్య గోపాః సర్వే అవదిశదాయః పురుషస్తమేంద్రియాగిష్యేంద్రియే ప్రతిష్టతి. మీ అందరి కవిత గురువు గారికి వేదాశీర్వచనం జరుగుతున్నది. వేదమూర్తుల పునర్వాసం గొప్పగా గురువు గారిని వేదాశీర్వాదం అందించి ఆశీర్వదిస్తూ ఉన్నారు, స్నానం చేస్తూ ఉన్నారు. వారి చేతుల మీద నామవేదం వారికి అగ్నిస్తే ఏదైనా ప్రమాదం జరిగింది. నిశ్చింత శాంతపడిన పక్షాన వేద పండితులకు మీరు సత్కారాన్ని అందిస్తూ ఉన్నారు. పెద్దది శ్రీపాటి సత్యనారాయణ తల్లి సత్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. నామదేవి వారు సత్కారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కార్యక్రమం జరిగింది. కొంతమంది పెద్దలకు ఆత్మీయ సత్కారం జరిగింది.